8వ కీర్తన 69వ వచనం మనం కలిసి చూద్దాం. తాను అంతరిక్షమును కట్టినట్లు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించు. ఆఖరి వరుస, ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించు. ఈ బిల్ట్ ఈజ్ శాంక్చురీ. పాత నిబంధనలు మోషే ద్వారా ప్రత్యక్ష గుడారము, సొలొమోను ద్వారా దేవాలయమును కట్టిన దేవుడు కొత్త నిబంధనలు యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన మందిరమును కట్టుచూ ఉన్నాడు. ఆయన పని కూలగొట్టుట కాదు, కట్టుట. ఆయన కట్టడానికి భూమి మీదకి వచ్చినాడు. వ్యక్తులను, కుటుంబాలను, సంఘాలను, సమాజాలను, దేశాలను కట్టువాడు యేసుక్రీస్తు ప్రభు. సాతానుడు దానికి భిన్నంగా కూలగొట్టేవాడు, పడద్రోసేవాడు, నాశనం చేసేవాడు. పడిపోయిన తర్వాత చాలా సంతోషించేవాడు. అదే ప్రభువు అందరినీ కట్ట సమర్థుడు. ఎటువంటి వారినైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా. ఆయన తన మందిరాన్ని కడుతున్నాడంటే వ్యక్తులు కడితే కదా, కుటుంబాలు కట్టబడితే కదా. అప్పుడు దేవుని సంఘము కట్టబడితే ఆయన రాజ్యము కట్టబడుతుంది. అందుకే పరలోకంలో బైబిల్లో రాయబడింది, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడైనాడో పునాదులుగా లాపట్టడం కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ పట్టణాన్ని ఆయన కడుతుండగా మనల్ని కూడా ఆయన కట్టేవాడు. ఆయన కట్టే సంగతులు బైబిల్లో కొన్ని గ్రంథస్థం చేయబడ్డాయి. నేను మీకు ఒక 5 విషయాలు గమనానికి తీసుకురావాలని కోరుతున్నాను. మీకు పరిచయమైనవే ఆయన మరలా జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనలు మొదటిది 147, 3వ వచనం. సామ్ 147 verse 3. అమ్మ నేను కదా సోత. సామ్ 147 verse 3, 147వ కీర్తన 3వ వచనం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. పైన రాసినారు 2వ వచనం, యెహోవాయే యెరూషలేమును కట్టువాడు. కనుక మొదటిది, ఈ బిల్డ్స్ ద వూండ్స్, గాయాలు కట్టేవాడు. మనుషునికి చేసే గాయాలు చాలా లోతైనవి. తెలియకుండా కొన్ని చేయొచ్చు, తెలిసి కొన్ని చేయొచ్చు, ఇష్టపూర్వకంగా కొన్ని చేయొచ్చు, తెలియదని కొన్ని అమాయకంగా చేయొచ్చు. మనిషి గాయాలు చేస్తాడు, గాయాలు కట్టలేడు. మనందరికీ తెలుసు కదా, లూకా సువార్తలో డాక్టర్ లూకా ఒక మంచి సమరయుని గురించిన వృత్తాంతం రాస్తూ, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోకు దిగిపోతున్నాడు. అప్పుడు ఆ వ్యక్తి దొంగల చేతికి చిక్కాడు. అతని బట్టలు దోచుకున్నారు, అతన్ని కొట్టారు, కొర ప్రాణంతో కొట్టిమిట్టాడుతుంటే విడిచి పారిపోయారు. ఆ త్రోవలో యాజకుడు వచ్చాడు, అటగా వెళ్ళిపోయాడు. లేవీడు వచ్చాడు, చూసి వెళ్ళిపోయాడు. సమరయుడు వచ్చాడు, జాలిపడ్డాడు, దగ్గరికి వెళ్ళాడు. 34వ వచనం 10వ అధ్యాయం, గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూకా సువార్త 10:34. అతనిని చూచి అతని మీద జాలిపడి, అంటే సమరయుడు దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి. ఆయన కట్టేవాడు. అంతకుముందు పైన సాతాను వాళ్ళు ఏం చేశారు, లేదా దొంగలు ఏం చేశారు? 30వ వచనం, 30వ వచనం. యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టేవారెవరు? దొంగలు. కట్టేవాళ్ళెవరు? సమరయుడు. వీడి రెండిట్లో మనం ఏ రకం?
మొదటి రకమా, రెండవ రకమా? ఈ 2 రకాలు కానీ మూడో రకం ఉంది. వాళ్ళెవరు? లేవీయులు. వాళ్ళెవరు? యాజకులు. ఇక్కడ కనిపిస్తున్నారు. వాళ్ళు వచ్చినారు, చూసినారు, వెళ్ళిపోతూ ఉన్నారు. అదొక టైప్. అలాగే మీటింగ్ కూడా వచ్చినాం, చూసినాం, బాగానే ఉంది, ఏర్పాట్లు చేసినారు, వాక్యం విన్నాం, భోంచేస్తాం, మన దారిని మనం వెళతాం. ఎవరు వాళ్ళు? యాజకులు, లేవీయులు. ఆ సమరయుడు ఏం చేస్తాడు? గాయాలతో ఉన్న వాని దగ్గరికి వచ్చి తన ఫస్ట్ ఎయిడ్ వాడి గాయములు కట్టి, గాయాలు చేసేవాళ్ళు దొంగలు, గాయాలు కట్టేవాళ్ళు సమరయుడు యేసుక్రీస్తు ప్రభు. కనుక క్రైస్తవ యాత్రలో మనం సాగిపోతున్నప్పుడు గాయాలు కలుగుతూ ఉంటాయి. ఆ గాయాలన్నీ ఆయన మాత్రమే బాగు చేయగలడు, కట్టగలడు. ఎందుకంటే ఆయన మన కొరకై శిలువలో గాయపరచబడ్డాడు. యెషయా 53:5 చెప్పబడింది, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. ఆయన గాయాల కంటే మన గాయాలు ఎక్కువైనవి కాదు. చాలాసార్లు అనుకుంటాం, ఈ గాయం ఎలాగబోతుంది? రకరకాల గాయాలు, చెప్పుకోలేని గాయాలు. కొంతమందికి భర్త చనిపోయింటే గాయం, భార్య చనిపోయింటే గాయం, పిల్లలు చనిపోయింటే గాయం, అప్పులు, అనారోగ్యాలు, పేదరికము, ఇబ్బందులు, పోట్లాట, ఇరుగు పొరుగు సరిహద్దుల సమస్యలు, కోర్టు కేసులు, రకరకాల గాయాలు. ఈ ఎరుకో మార్గానికి వెళుతున్న అయితే దొంగలు కొంతమంది వచ్చినారేమో, కొన్ని గాయాలే కొట్టినారేమో. మనకి ఎన్ని గాయాలు పడుతూనే ఉంటాయి రోజు లేచినప్పటి నుండి పడుకునేదాకా. ఇవే సరి. ఒక గాయం మానిపోయింది అనేలోకి ఇంకొక గాయం, ఈ గాయం కూడా మానిపోతుంది అనుకుంటే పాత గాయం తిరిగి పెడుతుంది. ఇలా ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి గాయాలు రేగుతూనే ఉంది. చివరికి విసిగిపోతా. అందుకే పైనుండి కింద దాకా ఆ స్రావము కలుగుతుంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో రాశారు కదా, గాయాలు, పచ్చి పుండ్లు, అవి మెత్తన చేయబడలేదు, కట్టబడలేదు, ఫస్ట్ ఎయిడ్ దానికి ఏం లేదు. ఆ పుండ్లను చూస్తే చాలా కష్టము, ఉండలేము. యేసు కొరకు, ప్రభు కొరకు అనేకసార్లు జీవించేటప్పుడు ఆయన అనుమతించిన గాయాలైతే పర్వాలేదు. సాధారణంగా ఆయన అనుమతించే గాయాలు తక్కువ, మనం చేసుకునే గాయాలు ఎక్కువ. ఎందుకు చేసుకుంటారు గాయాలు? దయ్యం బట్టి. సేనా దయ్యం పట్టిన వాడు వానికి తనకు తానే గాయాలు చేసుకున్నాడు. కానీ గాయాలు 2 రకాలుగా అవుతాయి. తనకు తానే చేసుకోవచ్చు, దయ్యం పట్టినోని, సేనా దయ్యం పట్టిన వలె, లేదా పక్కన దొంగలు చేయొచ్చు. కానీ గాయాలు ఏదైనా ప్రభువు కడతాడు. నేను ఇలాగ చెప్పినాను, మళ్ళీ గాయాలు చేసుకోవటానికి ప్రయత్నం చేయొద్దండి. మన బుద్ధిహీనతను బట్టి, అవిధేయతను బట్టి, కాని తీర్మానాలను బట్టి భవిష్య గాయాలైతే ప్రభు కడతాడు. గాడ్ ఓవర్ రూల్స్ ఆల్ అవర్ మిస్టేక్స్. ఇక్కడ ఉండను, మీరు కూడా అక్కడ ఉంటారు. ఆయన దృష్టి నుంచి చూడగా ఆయన ఎదుటి ఎవడు నీతిమంతుడిగా కనబడగలడు. ఆయన పరిశుద్ధ పర్వతాన్ని ఎక్కగలిగిన వాడేవాడు, ఆయనతో ఉండగలిగిన వాడేవాడు, ఆయనతో మాట్లాడగలిగిన వాడేవాడు. యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడి ఆయన యొక్క జనముగా చేయబడుతూ వచ్చిన. కానీ గాయాలతో ఇక్కడికి వచ్చినారా? పోరాటంతో వచ్చినారా? కన్నీటితో వచ్చినారా? వేదంతో వచ్చినారా? కృంగదలతో వచ్చినారా? బరువుతో వచ్చినారా? ఎటు పాలుపోకు వచ్చినారా? ఏం చేయాలో దిక్కుదోచుకొచ్చినారా? అంటే బైబిల్లో రాయబడింది, గాయం కట్టువాడు యెహోవాయే. ఈ మధ్యాహ్నం ఆయన కట్టాలని కోరుతున్నాడు. నీకు ఇష్టమేనా? నా గాయాలు కట్టొద్దంటే ఆయన కట్టలేడు, బలవంతాన రాలేడు. ఈ మంచి సమరయుడు వెళ్తున్న దారిలో ఆ ప్రాణముతో లేదా కొర ప్రాణంతో కొట్టిమిట్టాడుతున్నవాడు ఆ సమరయునికి తను అప్పగించుకున్నాడు. అందుకని ఫస్ట్ ఎయిడ్ అంతా చేసినాడు, గాయాలకు అంతా పూసినాడు, వాహనం మీద ఎక్కించుకున్నాడు. నన్ను తీసుకెళ్ళొద్దనంటే ఆయన ఏం చేయలేడు. కనుక మనం మనపూర్వకముగా ప్రభుకు అప్పగించుకున్నప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు. రెండవది 51వ కీర్తన, Psalm 51 verse 18. 51వ కీర్తన 18వ వచనం. కీర్తన 51:18. నీ కటాక్షము చొప్పున
సియోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలను కట్టించు. ఈజ్ ద బిల్డర్ ఆఫ్ ద వాల్స్. ఆయన గోడలు కట్టించేవాడు. మనకు తెలుసు కదా, నెహెమ్యా ఆ గోడలు కట్టించడానికి షూషను కోటలో నుండి వచ్చినాడు. పరలోకపు నెహెమ్యా మన ఆత్మ సంబంధమైన గోడలు కట్టడానికి పరలోకము నుండి వచ్చినాడు. భౌతికమైన నెహెమ్యా అయితే దాదాపు 52 రోజుల్లో ఆ గోడలు కట్టాడు. పర సంబంధమైన నెహెమ్యా యేసుక్రీస్తు ఇంకా మనల్ని కడుతూనే ఉన్నాడు. ఎందుకంటే మనకు కలిగిన పాడైపోయిన గోడలు అంత తేలిగ్గా కట్టబడేవి కాదు. గోడలు ఏ జ్ఞాపకం చేస్తున్నాయి? 3 విషయాలు మనకు గోడలు జ్ఞాపకం చేస్తున్నాయని వాక్యంలో మనం అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకి ఎప్పుడైనా గోడ ఎవరిదైనా చూసినప్పుడు, ఉదాహరణకి ఏమంటారు, కాంపౌండ్ వాల్స్ ఆఫ్ జెరూసలేం. ఆ గోడలు చూసినప్పుడు ఇంత పెద్ద గోడ ఎలా కట్టారా అని అనుకుంటా. కొన్ని కొండలు చూస్తుంటాం, బురుజులు చూస్తుంటాం కదా, కోటలు. మనకి ఇప్పుడు ఇన్ని ప్రొక్లైనర్స్, తర్వాత ఏంటి జేసీబీలు అన్నీ ఉండి కట్టాలంటేనే ఒకవైపు కడుతుంటే ఒకవైపు పడిపోతుంటాయి. ఆ దినాల్లో మరి ఎలా కట్టారు? పెద్ద పెద్ద రాళ్ళు. అసలు అంత పైకి ఎలాగ తీసుకెళ్లారో కూడా మనం ఊహించుకోలేవు. మైండ్ బ్లాక్ అవుతుంది. ఆలోచించి ఇంకెందుకు ఆలోచించడము, సర్దుకుందాం అనుకుంటా. అది తీసుకెళ్ళేది ఒక ఎత్తు. అప్పుడేం సిమెంట్ లేదు కనుక ఆ మోటార్తో దాన్ని కట్టడము, అవి ఎప్పటికీ చెక్క చెదరకుండా, జీరో మెయింటెనెన్స్. మన గోడలు మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలా? మెయింటైన్ చేస్తూనే ఉంటాం. సంవత్సరం అది పూస్తాం, ఇది పూస్తాం, ఒకవైపు పూస్తుంటే ఒకవైపు పడిపోతుంటుంది. దానికి పూసిన నాథులు లేడు, దిక్కు లేదు. కోటలు ఇప్పటికీ అలాగే కనిపిస్తూ ఉంటాయి. ఒక మనుషుడు కట్టింది అలాగుంటే దేవుడు కడితే ఇంకెలాగుంటుంది? ఈజ్ అ మాస్టర్ బిల్డర్. ఆయన నైపుణ్యత కలిగిన శిల్పకారి. ఆయన కట్టగా పెళ్ళగించగలవాడెవడు? ఆయన నాటగా కూలద్రోయగలవాడెవడు? ఆయన సమస్తాన్ని బాగు చేయవాడు. మార్కు 7:37 ప్రకారం. ఇక్కడ గోడలు 3 చెప్తా, ఇప్పుడు టైం అయింది. మొదటిది టాక్స్ అబౌట్ ద స్టేటస్. అది మన స్థాయిని గుర్తు చేస్తుంది. ఎరికో గోడలు ఉన్నాయి కదా, చాలా పెద్దవి. రైలు పండితులు అంటారా, గోడల మీద కింద కాదు 3 రథాలు ప్యారలల్గా వెళ్ళొచ్చు అంట, పక్కన. రోడ్లను చూస్తుంటారు కదా, బండ్ల మీద పిల్లలు, ఇంజనీరింగ్ పిల్లలు ముగ్గురు ఎక్కుకొని పోతుంటారు ప్యారలల్గా, ఒకరు కాదు. అంత ప్యారలల్గా రథాలు వెళ్ళినా కూడా ఇంకా స్థలం ఉంటుందంట కాంపౌండ్ వాళ్ళ మీద. అవి ఎరుక గోడలు, అంత బలమైనవి. కనుక ప్రభు ఆత్మ సంబంధమైన గోడలు మనకు స్టేటస్, స్థాయి. మనము దేవుని వారమని, యేసు వారమని, విశ్వాసులమని, నీతిమంతులమని. ఆ గోడలు కనపడట్లేదేమో, పడిపోయినాయి. వర్షం పడితే మొదట ఏం పడిపోతుంది అంటే గోడలే పడిపోతాయి. కనుక మనకు కూడా ఆ గోడలు పడిపోతే ప్రభు కడతాడు. పడిపోయినాయని మనం గుర్తించాలి. పడిపోతే పోన్లేండి, పడిపోతే ఏమవుతాయి? గోడలు మీ కాంపౌండ్ వాళ్ళకి పడిపోతే ఏమవుతుంది? మీరు చూసింటారు కదా, మొదటిది వికారంగా కనిపిస్తుంది. చూసే వాళ్ళంతా అటు ఇటు దారముడు వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళ గోడ పడిపోయింది, కట్టించుకోవచ్చు కదా. డబ్బులు లేవు, సామర్థ్యం లేదంటే లేనోళ్ళు ఇల్లు ఎందుకు ఉండాల? లోకల్ కాకులు ఎట్లయినా వాళ్ళు మాట్లాడతారు. కానీ ఖచ్చితంగా కట్టించుకోవాలి. మొదటిది, ఒకవేళ అలాగే వదిలితే, ఇతరుల అవమానం పర్వాలేదు లేని వదిలితే, రెండవది బయట ఉండేవి కూడా లోపలికి రావచ్చు. అవి దొంగలు రావచ్చు, కానీ జంతువుల లోపలికి రావచ్చు, ఏదైనా నష్టం జరగవచ్చు. ఇప్పుడు సాయితాడు ఎలాగొస్తున్నాడు? గర్జించి సింహం వల్లే వస్తున్నాడు. అది గేట్ వేసాం కదా, ఎక్కడి నుండి వస్తాడంటే గోడ పడిపోయింది కదా. కనుక పడిపోయిన గోడలో నుండి దూకేసి వస్తున్నాడు సైతానుడు. మనం ఏమనుకుంటాం? దూకడం ఇవన్నీ మీరు ఎందుకు కష్టపడతారు బ్రదర్? గోడ తెరిచింటాం ఎప్పుడైనా, గేట్ కూడా తెరిచింటాం ఎప్పుడన్నా, లాక్ చేయం బ్రదర్. అందుకే సాతాను ప్రతి విషయంలో మనలో ప్రవేశిస్తున్నాడేమో. మొదట ప్రవేశిస్తాడు, తర్వాత పనిచేస్తాడు. మన ప్రవేశమే కలిగించకపోతే అడ్మిషన్ బార్డ్ అని బయట బోర్డు పెడితే ప్రవేశించలేడు, అప్పుడు పని చేయలేడు. మనం అలా కాదు, వితౌట్ పర్మిషన్ అడ్మిషన్
ఫ్రీ. అందుకని సాతానుడు మన గోడలను బహుశా పడగొట్టాడేమో. కనుక గోడలు మొదట స్టేటస్, స్థాయిని, అంతస్తును మన జ్ఞాపం చేస్తూ ఉన్నాయి. రెండవది గోడలు సెపరేషన్, ప్రత్యేకతను జ్ఞాపకం చేస్తాయి. గోడ కడితే అర్థం ఏంటి? ఇక్కడ దాకా మా ఇల్లు, తర్వాత మాది కాదు. అవతల కూడా ఏమని అర్థము? అక్కడ దాకా మీది, మా దాంట్లోకి ఎంక్రోచ్ కావద్దు, చొచ్చుకొని రావద్దు, ప్రవేశించొద్దండి. ఈ సెపరేషన్, ఇది నాది, నాకు సంబంధించింది, ప్రత్యేకమైన జీవితం. యెరూషలేముకు కూడా ప్రభు అలాంటి గోడలు నిర్మించినాడు, మనకు అలాంటి గోడలు నిర్మించినాడు. మన ప్రత్యేకమైన జీవితం కొరకే పిలిచినాడు, ప్రత్యేకపరిచి వాడుకోవాలని కోరుతున్నాడు. ఎ సెపరేటెడ్ పర్సన్ కెన్ ఓన్లీ బి ఏ సాక్రిఫిషియల్ సెయింట్. ప్రత్యేకించబడిన వ్యక్తి మాత్రమే ప్రభు పని చేయటానికి పురమాయించబడే త్యాగం కలిగిన వాడు. నో సెపరేషన్, నో సాక్రిఫైస్. నో సాక్రిఫైస్, నో సాంక్చురీ. ఎందుకంటే పరిశుద్ధ స్థలం నిర్మించబడాలంటే త్యాగం ఉండాలి కదా. వారు వస్తువులు తీసుకొని వచ్చినారని చూసినాం, తమను తాము అప్పగించుకున్నారని చూసినాం. అవన్నీ కలిస్తేనే మందిరం నిర్మించబడుతుంది, కలవకుండా నిర్మించబడదు. అలాగే ప్రభువారు మనల్ని కట్టడానికి రెండోది ప్రత్యేకమైన జీవితం కోరుతున్నాడు. మన హాస్టల్లో, కాలేజీలో, ఎక్కడ పనిచేస్తున్నా లోకంతో కలిసిపోకుండా, అదే సమయంలో లోకానికి శత్రువులు కాకుండా, మిత్రులు కాకుండా, యేసు ప్రభు యొక్క జెండాను చూపిస్తూ, ప్రేమను తెలియచేస్తూ, ఆయనను వెల్లడి చేస్తూ, ఆయన సిలువను ఊరేగిస్తూ జీవించాలని మనం కోరబడుతూ ఉన్నాం. దట్స్ అ లైఫ్ ఆఫ్ సెపరేషన్. అందుకే మీకు తెలుసు కదా, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నంత దాకా దేవుడు మోషేను పంపించి విడుదల తీసుకురాక మునిపే నేను మీ మధ్యలో నివసించాలనుకుంటున్నా, మీరు ఒక ప్రత్యేక స్థలం నా కొరకు నిర్మించండి అని చెప్పలేదు. ఒకవేళ అలాగే చెప్పింటే వారు పిరమిడ్ల మధ్యలోనే యేసుప్రభు వారికి కూడా గుడారం కట్టింటారు. గాడ్ కెన్ నెవర్ డ్వెల్ అమాంగ్ ద పిరమిడ్స్ ఆఫ్ ఈజిప్ట్. ఈజిప్ట్ పిరమిడ్లో దేవుడు నివసించడు. అందుకే గొర్రెపిల్ల రక్తం ద్వారా వారిని బయటికి తీసుకుని వచ్చినాడు. తొలిసూలు సంతానము మాత్రమే చనిపోవటానికి అనుమతించినాడు. ఎందుకు? వై ఫస్ట్ బాండ్, వై నాట్ సెకండ్ బాండ్, థర్డ్ బాండ్, ఫోర్త్ బాండ్, ఎన్ బాండ్? ఆలోచించినారా ఎప్పుడైనా? టైం లేదు కదా మీకు. ఓకే, మొదట పుట్టిన కుమారుని ఎందుకు చంపాలా అని అంటే, ఇశ్రాయేలు మొదలుపెట్టిన కుమారుణ్ణి దేవునికి ప్రతిష్ఠించడము దైవాజ్ఞ. ఇప్పుడు ఈ ఆజ్ఞను వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, ఎవరు కాపీ కొట్టేదే కదా, కట్ అండ్ పేస్ట్. కనుక ఐగుప్తు కూడా ఏం చేస్తుందంటే, మా మొదటి పుట్టిన పిల్లలను కూడా మా వాళ్ళకి ఇస్తాం. అంటే వీఆర్ ఆన్ పార్ విత్ క్రైస్ట్. యేసుతో, దేవుడితో, క్రీస్తుతో, యెహోవాతో మేము కూడా ఈక్వల్. యూ కెన్ నెవర్ బి ఈక్వల్ విత్ ఆల్మైటీ గాడ్. సర్వాధిపతి అయిన దేవుడితో నీవు సమానం కాదు. అందుకని దేవుడు తొలిచూలు మగపిల్లవాడిని హతమార్చడానికి మరణ సంహారకుడు ప్రవేశించినాడు అన్న సంగతి మనకు పరిచయం. ఐగుప్తీయుల్లో ఆ మరణం వచ్చింది, ఇక వారు అప్పగించలేరు. దే కెన్ నెవర్ బీ ఆన్ పార్ విత్ జీసస్ క్రైస్ట్. ఇంకో మాటలో చెప్పాలంటే ఏమో తెలుసా? జ్యేష్ఠ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు. వాళ్ళ జ్యేష్ఠ కుమారుడు, మీ జ్యేష్ఠ కుమారుడు, అంత మేమంతా ఒకటే. హై భై నో, ఒక్కడే. లోకరక్షకుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే, బెస్సి ఒక్కడే, క్రీస్తు ఒక్కడే, రక్షకుడు ఒక్కడే, మూలరాయి ఒక్కటే, మార్గం ఒక్కటే, పరలోకం ఒక్కటే, ద్వారం ఒక్కటే, జీవం ఒక్కటే, సత్యం ఒక్కటే. ఆయనే జ్యేష్ఠుడైన యేసుక్రీస్తు ప్రభు. అందుకనే దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన తర్వాత వారు అరణ్యంలో ప్రత్యేకముగా దైవ సన్నిధిని అనుభవించినట్లుగా గుడారాన్ని నిర్మించాలని దేవుడు ఆజ్ఞాపించాడు. కనుక మనము
లోకములో నుండి ఆధ్యాత్మికంగా వేరు చేయబడినప్పుడు ప్రభు మన మధ్యలో నివసిస్తాడు. వేర్ దెర్ ఇస్ సెపరేషన్ దెర్ ఇస్ శాంక్చురీ. నో సెపరేషన్ నో శాంక్చురీ. సెపరేషన్ అండ్ శాంక్చురీ ఆర్ ట్విన్ వర్డ్స్, గో టుగెదర్. ఈ ప్రత్యేకంగా జీవించుట, పరిశుద్ధ స్థలం అనేది రెండు కలిసి ఉన్నాయి. జంట నగరాలు, జోడు పిల్లలు, కవల పిల్లలు, ప్రాణ స్నేహితులు, జంట పట్టాలు కలిసి సాగిపోతున్నాయి. మూడవది, గోడలు మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాయంటే సెక్యూరిటీ, భద్రత, కాపుదల. గోడలు లేకపోతే ఏమైతాయి? బయటవన్నీ లోపలికి రావచ్చు. నేను ఇందాక చెప్పాను కదా, దుమ్ము, ధూళి, సంత, సరకు ఏదైనా లోపలికి ప్రవేశించడానికి అవకాశం ఉంది. ఈ కాంపౌండ్ వాల్ కల్చర్ అనేది మామూలు మన డెవలప్డ్ కానీ కంట్రీస్లో మాత్రం ఉంటుంది. డెవలప్డ్ అయిన కంట్రీస్లో కాంపౌండ్ వాల్ కల్చర్ ఉండదు. అమెరికా, యూకే, యూరప్ ఇట్లాంటి దగ్గర అంత ఉండదు. అంటే పట్టణాల్లో కాదు, గ్రామాల్లో. కవెంట్రీస్ అంటారంటే చిన్న చిన్న పల్లెలు అంటారు. వాళ్ళకి నా బార్డర్ ఇదే, నీ బార్డర్ ఇదే అని కల్చర్ ఉండదు. ఎవరో మనలాంటి వాళ్ళు పోయిన వాళ్ళు తడకలతో దాంతో ఇంత బార్డర్ కట్టుకుంటారు కానీ అక్కడ వాళ్ళు కట్టుకోరు. ఎందుకంటే అంతమందే. కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యం దగ్గరికి మనం వచ్చినప్పుడు ఇది మనకు స్టేటస్, స్థాయిని జ్ఞాపకం చేస్తుంది. రెండవది సెపరేషన్, ప్రత్యేకతని జ్ఞాపకం చేస్తుంది. మూడవది ఏం జ్ఞాపకం చేస్తుంది? సెక్యూరిటీ, భద్రత, కాపుదలని జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు ఈ గోడలు కూడా కట్టమంటే అర్థం ఏంటి? ఈ మూడు పడిపోయినాయి. ఏం పడిపోయింది? స్టేటస్ పడిపోయింది. ఆత్మీయమైన స్థాయి మర్చిపోయినాం. దేవుని పిల్లలు మనం మర్చిపోయినాం, పడిపోయింది. రెండవది ఏంటి? ప్రత్యేకమైన జీవితం, అది పడిపోయింది. మూడవది ఏంటి? సెక్యూరిటీ, కాపుదల, భద్రత అంతా పడిపోయింది. మనకున్న కాపుదల మనకు కనపడదు కానీ సైతానికి కనిపిస్తుంది. అందుకే యోబు 1:10 మనం చూస్తాం, సైతాన్ని దేవుడి దగ్గరికి వచ్చి లూసిఫర్ అన్నాడు, నీవు అతనికిని, అతని ఇంటి వారికి, అతనికి కలిగినంతటికి కంచె వేసితో కదా. కంచె వేసిండేది లూసిఫర్కి కనిపించింది కానీ యోబుకి కనిపించలే. కనుక దేవుడు మనకిచ్చిన సిద్ధ భద్రత 3 అంచెలు. నీకు, ఇంటి వారికి, కలిగిన అంతటికి 3-fold ఫెన్సింగ్, 3 అంతల భద్రత, కాపుదల. ప్రతి క్రైస్తవ విశ్వాసి, యేసుని ఎరిగిన వ్యక్తి తెలుసుకోవాల్సింది. 121 కీర్తన మనం చూస్తాం, ఇశ్రాయేలును కాపాడువాడు, ఈ దట్ ప్రిజర్వెత్, ఆయన కాపాడువాడు, కరుణించువాడు, భద్రపరచువాడు, కనికరము చూపువాడు. కనుక మన గోడలు ఆయన కట్టాలని కోరుతున్నాడు. మూడోది చూస్తామా? కీర్తనలు 127:1, Psalm 127:1. 127వ కీర్తన 1వ వచనం, యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసము. మూడోది ఏం కడుతున్నాడు? ఈజ్ బిల్డింగ్ ద హౌస్. ఆయన ఇంటిని కట్టుచున్నాడు. సొలొమోను దేవుని మందిరాన్ని 7 సంవత్సరాలు కట్టాడు. అది దేవుని ఇల్లు. అందుకే ఎబ్రీ 3లో మనం చూస్తాము, విశ్వాసమును స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు. వీఆర్ హిస్ హౌస్. మనమే ఆయన ఇల్లు. అందుకే యోహాను 14లో మనం చూస్తాం, ఈ తండ్రి ఇంటి అనేక నివాసములు. ఈ భూ సంబంధమైన ఇల్లు కానీ, దేవుని మందిరాలు కానీ, ఇవన్నీ దినాన్ని మనం విడిచిపెడతాం. పర సంబంధమైన దైవిక ఇంటిలోనికి మనం వెళతాం. భూ సంబంధమైన ప్రత్యక్ష గుడారానికి కొలతలు, మ్యాగ్నిట్యూడ్, స్కేల్ ఉంది. అయితే కొత్త నిబంధనలో ఉన్న సంఘానికి స్కేల్ లేదు. ఎంతమంది ఉన్నారు తెలియదు. మన మందిరంలో అయితే ఎంతమంది అయినా మనం చెప్తాం, పక్కనైతే చెప్తాం. ప్రపంచమంతటా ఎంతమంది ఉన్నారు? నో స్కేల్, నో మెజర్మెంట్స్. అందుకనే ప్రకటన గ్రంథంలో చెప్పబడింది, ఎవడునో లెక్కింప సఖ్యము కాని గొప్ప సమూహం వచ్చింది. ప్రతి గోత్రం, ప్రతి భాష, ప్రతి ప్రాంతం, ప్రతి స్థలములో నుండి వచ్చినారు. మీరు ప్రత్యక్ష గుడారంలో ఎవరైనా చదివిన వాళ్ళకు, గుర్తుపెట్టుకునే వాళ్ళకి, ఆలోచించే వాళ్ళకి పొడవు, వెడల్పు, ఎత్తు ఈ 3 కొలతలు ఇచ్చినాడు. మందం ఎంత ఉండాలా ఇచ్చినాడా? ఇంత పొడవు ఉండాలా, ఇంత వెడల్పు ఉండాలా, ఇంత ఎత్తు ఉండాలా, సత్సౌకముగా ఉండాలా, ఎంత మందం ఉండాలా? వాట్ ఈస్ ద థిక్నెస్? థిక్నెస్ ఎందుకు లేదు? మందం ఎందుకు లేదు?
ఎలాగో మనకు మందం ఉండదనే. ప్రభుది 3 డైమెన్షనల్ కాదు, కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత 4 డైమెన్షనల్ లవ్. ఆయన ప్రేమ పొడవు, వెడల్పు, ఎత్తు, అది మనకు గ్రహింపు కాదు, 4 డైమెన్షనల్ లవ్. యేసు యొక్క ప్రేమ అంత ప్రముఖమైనది, అంత గొప్పది. అందుకే నూతన నిబంధనలో ఆ 4th డైమెన్షన్ మందము ఆ యేసుక్రీస్తు ప్రభువే. మనకు ఆయనకున్న సంబంధాన్ని బట్టి మనం ఎంత ఆధ్యాత్మికమైన మంద అంటే థిక్నెస్లోనికి వచ్చినాం, దైవత్వంలోనికి వచ్చినాం, దేవుని స్వరూపంలోనికి వచ్చినాం అనేది ఇట్స్ ఫ్లెక్సిబుల్, అది మార్చబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ 3వ సందర్భంలో ఆయన ఇల్లు కట్టేవాడు. వ్యక్తిగతంగా, కుటుంబముగా ప్రభు మనల్ని కట్టాలని కోరుతున్నాడు. వ్యక్తులుగా కట్టబడకుండా కుటుంబాలుగా కట్టబడ్డం దుస్సాధ్యం. ఈ ఇల్లు అంటే నేను భౌతికమైన ఇంటిని గురించి మాట్లాడలేదు, దానికి మేన్షన్కో వాళ్ళకోళ్ళు కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళు కట్టేస్తారు, అది గొప్ప సంగతి కాదు. అయితే భార్య, భర్త, పిల్లలకు కుటుంబాన్ని కట్టడం అనేది వీలు కాదు, చేత కాదు. ప్రభు మాత్రమే కట్టగలడు. సొలొమోను మందిరాన్ని కడితే, లేదా దేవుని ఇంటిని కడితే, యేసుక్రీస్తు ప్రభు సొలొమోను కంటే గొప్పవాడు, మనల్ని కట్టాలని కోరుతున్నాడు. చాలా కుటుంబాల్లో పోరాటాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయి. వాళ్ళు కొంతమంది పరితాపడుతున్నారు, పెళ్ళి ఊరికే చేసుకున్నామే, పెళ్ళి అయినా కూడా పెళ్లి కానట్లు ఉన్నవాళ్ళు కూడా కొంతమంది ఇక్కడ కూర్చుని ఉన్నారు. వాళ్ళకి మాకేం తేడా లేదు. నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు ఒక వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసి కుటుంబంగా సిద్ధపరిచినప్పుడు భార్య, భర్త, పిల్లలు కలిసి దైవకమైన కుటుంబముగా ఎదగాలని దేవుని ఉద్దేశం. అందుకనే యెహోషువ అదే ప్రార్థన చేసినాడు కదా. యెహోషువ 25:15 మనం చూస్తాం. 24:15 యాజ్ ఫర్ మీ అండ్ మై హౌస్ విల్ సర్వ్ ద లార్డ్. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదు. యెహోషువ లాంటి గొప్ప వ్యక్తి దేవుని ప్రజలందరితో కలిసి వారందరినీ క్రీస్తు దగ్గరికి లేదా యెహోవా దగ్గరికి సమకూర్చడానికి మునుపుగా తన కుటుంబం అంతా దైవ సన్నిధిలో కనపడాలని 24:15 మనం చూస్తాం. నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం. దాదాపు ప్రతి ఇంట్లో ఈ వాక్యము తగిలించుకొని ఉంటారు, కానీ ఒంట్లో మాత్రం ఇది పనిచేయదు. దాదాపు ప్రతి ఇంట్లో ఈ వాక్యం తగిలించుకొని ఉంటారు. మంచిది, తగిలించినారంటే అర్థం ఏంటి? మేమందరం అలాగ ఉండాలని ఆశ ఉంది, కానీ ఉండలేకపోతున్నాం. ఎందుకు ఉండలేకపోతున్నారు? భర్త మీద భార్య, భార్య మీద భర్త, తల్లిదండ్రుల మీద పిల్లలు, పిల్లల మీద తల్లిదండ్రులు. ఇంకెంత తక్కువ చెప్తే అంత మంచిది. కుటుంబాన్ని గురించి పిచ్చి పెట్టిపోతుంది. చెప్పేవాళ్ళకి కాదు, వినేవాళ్ళకి కూడా. చెప్పేవాళ్ళకి అలాగుంటే ఆ పరిస్థితి గుండా, ఆ తుఫాను గుండా, ఇబ్బంది గుండా, కులిమి గుండా, ఆ బాధల గుండా, ఆ వేదన గుండా వెళ్ళే వాళ్ళకి ఇంకెంత. వాళ్ళు ఏమన్నా క్రైస్తవేతరులు అంటే కాదు. క్రైస్తవులే, మందిరానికి వచ్చేవాళ్ళే, సేవకులే, బోధకులే, కాపర్లే, ఉపదేశకులే, సండే క్లాస్ టీచర్సే, విశ్వాసులే, ప్రార్థన చేసేవాళ్ళే, సువార్తకి వెళ్ళేవాళ్ళే. ఓ చెప్పలేమో. కానీ కుటుంబానికి వచ్చేటప్పటికి ఎవరికి వాళ్ళకి పార్టీషన్. ఇది నా ఇల్లు, రూము, ఇక్కడికి రావద్దు. ఇది నా రూము, ఇక్కడికి రావద్దు. నా పెన్ను తీసుకోవద్దు, నా వాచ్ తీసుకోవద్దు, నా ఫోను తీసుకోవద్దు, నా బైబిల్ తీసుకోవద్దు. ఏది డోంట్ టచ్ మీ, డోంట్ టాక్ మీ. ఇది ఫ్యామిలీనా? ఇది కుటుంబమా? చెప్పరేంటి నవ్వుతున్నారు? అలాంటి కుటుంబాలు ఉంటే ప్రభు అక్కడ నివసిస్తాడా? ఆ కుటుంబంలో వచ్చి నివాసం చేస్తాడా? అందుకే దావీదు దినవృత్తాంతాల 1 గ్రంథం 17:27 అన్నాడు, యెహోవా నిత్యము నా కుటుంబము నీ సన్నిధిని ఉండనట్లు ఆశీర్వదించము. నీవు ఆశీర్వదించిన ఎడలా అది ఎన్నటికి ఆశీర్వాదం. కుటుంబం దైవాశీర్వాదంతో నింపబట్ట కంటే గొప్ప ఆశీర్వాదం భూమి మీద ఇంకేం లేదు. భార్యాభర్తలు మీరు రక్షణ పొంది ప్రభు దగ్గరికి రావడం ఎంత ప్రాముఖ్యమో, అలాగే దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు ఇచ్చిన పిల్లలు కూడా ప్రభు దగ్గరికి రక్షణకి వచ్చడం అంతే ప్రాముఖ్యం. మీరు అక్కడే రక్షణ పొంది, మీరు అక్కడే క్రైస్తవ జీవితం జీవించి
ఏవో బ్రదర్, నా మట్టుకు బైబిల్లో రాయబడింది కదా, మీ సొంత రక్షణను భయంతో వణకుతో కొనసాగించడని. అలా కొనసాగించుకున్నానంటే వాట్ ఎవర్ ద నెక్స్ట్ జనరేషన్? నీ తర్వాత వచ్చే వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళ నాన్నగారు అమ్మగారు వెళ్ళిపోయారు, పిల్లలు చూడండి ఎలాగైపోయారు, కుక్కలు చించిన స్థిరవలు అయిపోయారు, గాలి పటాకాల వల్ల అయిపోయారు, రోడ్లు వెంబడి తిరుగుతున్నారు. వాళ్ళ నాన్నగారు అన్నమాట ఎంత పని చేశారండి, ఎంత సేవ చేశారండి. మరి ఇప్పుడు పిల్లలు ఇలాగ ఎందుకు అయిపోయారండి? పిల్లలు పట్టించుకోలేదా? బైబిల్లో నేర్పించలేదా? పిల్లలారా నా దగ్గర రండి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పేదని. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ మీరు అనుకోవచ్చు నీకేం లైసెన్స్ ఉందా ఇవన్నీ చెప్పడానికి అని. నా పెద్ద లైసెన్స్ ఇదే. ఇంతకంటే మించిన లైసెన్స్ మీరు ఇస్తారా? దిస్ ఈజ్ మై లైసెన్స్. ఐ కెన్ స్పీక్ బేస్డ్ అపాన్ దిస్ లైసెన్స్ అండ్ అథారిటీ. దేవుని వాక్యం అనుగ్రహించిన లైసెన్స్ ఇదే కనుక దీన్ని ఆధారం చేసుకునే ప్రకటిస్తున్నా. మా భారం అంతా ఏంటంటే మీరు మాత్రమే కాదు, మీ తర్వాత వచ్చే తరం ఏంటి? వాట్ అబౌట్ ద జనరేషన్ దట్ ఫాలోస్ యూ? కొంతమందిని మేము చూసినాం అలాంటి వారిని. తల్లిదండ్రులు ఎంత నమ్మకంగా దేవుణ్ణి సేవించినారు, ఎంత ప్రభు దగ్గరికి వచ్చినారు, చెమట కార్చినారు, కన్నీరు కార్చినారు, ప్రభు పాదాలు పట్టుకుంటూ వచ్చినారు. పిల్లలు రాలేకపోయారు, వాళ్ళు లోకాన్ని ఇచ్చిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు పిల్లలు చెదిరిపోయారు. తల్లిదండ్రులు భక్తి ఏమైంది, ప్రార్థనలు ఏమైనాయి, కన్నీరు ఏమైంది, వేదన ఏమైంది? చెదిరిపోయి లోకంలో గడిచిపోయినారని కాదు, తల్లిదండ్రుల తర్వాత ఆ బాధ్యత తీసుకోవటానికి సంఘంలో వారి స్థానాలు ఖాళీగా ఉన్నా కూడా నింపేవాళ్ళు లేరు. నీవు వచ్చి సంఘంలో ప్రార్థన చేస్తున్నావు, ఇప్పుడు నువ్వు లేవనుకో, ప్రార్థన చేసే స్థలం ఖాళీ. నువ్వు వచ్చి సంఘంలో ఆరాధన చేస్తున్నావు, ఇప్పుడు నువ్వు ఆరాధన అయిపోయింది, ప్రభు నిన్ను పిలిచినాడు లేడనుకో, ఆరాధన చేసే స్థలం ఖాళీ. నువ్వు పాటలు పాడుతున్నా, కీబోర్డ్ వేస్తున్నావు, వాక్యం చెప్తున్నావు, బోధిస్తున్నావు, రకరకాల పిల్లల పరిచయం, అన్ని పరిచయాలు చేస్తున్నావు. ఒక రోజు వచ్చిన తర్వాత శరీరం పనిచేయదు కదా, చేత కాదు కదా. ఒకవేళ ప్రభు పిలుపు వస్తే వెళ్ళిపోతాం కదా. బట్ హూ నెక్స్ట్? వాట్ ఈస్ ద టేక్ అవే మెసేజ్? వాట్ ఈస్ ఎ వే ఫార్వర్డ్ ఫర్ ద చర్చ్? సంఘానికి ముందు చూపేంటి, తీసుకుని వెళ్ళే వర్తమానం ఏంటి? నాట్ మీ బట్ ద జనరేషన్ టు ఫాలో మీ. నేనే కాదు, నేను మాత్రమే కాదు, నా వెనుకతనము యేసుక్రీస్తు ప్రభు కొరకు జీవించేవారు ఉండాలి దేవుని యొక్క ఉద్దేశం. ఒకవేళ మోషే ఆ తరాన్ని సిద్ధం చేయకుండా ఉంటే యెహోషువ ఎలాగొస్తాడు? ఏలియా సిద్ధం చేయకుండా ఉంటే ఎలీషా ఎలాగొస్తాడు? పౌలు సిద్ధం చేయకుండా ఉంటే తిమోతి, తీతు, ఫిలోమోను, ఒనేసిము ఇలాంటి వాళ్ళు ఎలాగొస్తారు? ఈ దినాన మన పితరులు మనల్ని సిద్ధం చేయకుండా ఉంటే మనం ఎలాగొస్తాం? మనం సిద్ధం చేయకపోతే వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ద చర్చ్? సంఘం యొక్క భవిష్యత్తు ఏంటి? ఖాళీ కుర్చీలేనా? ఖాళీ చాపలేనా? ఖాళీ మందిరాలేనా? అందుకే చాలా డెవలప్డ్ కంట్రీస్లో చర్చిలు మూతపడినాయి. కొన్ని పబ్బులకు ఇచ్చేసినారు, కొన్ని కాని స్థలాలకు అమ్మేసినారు. మీరు అనుకుంటారు ఎందుకు అలాగే చేసినారని. మనలాంటి బిల్డింగ్లు అయితే మెయింటైన్ చేయడం తేలిక, ఫారిన్లో బిల్డింగ్లు మెయింటైన్ చేయడం తేలిక కాదు. వెరీ వెరీ ఎక్స్పెన్సివ్, చాలా ఖరీదుతో కూడింది. ఖరీదు ఉండాలంటే ఆఫరింగ్స్ రావాలి, ఆఫరింగ్స్ రావాలంటే ప్రజలు రావాలి. ప్రజలే చర్చకు రావట్లేదు. చర్చకు వచ్చేవాళ్ళంతా ఎలాగుంటారు తెలిసిన, అక్కడ ఫారిన్లో ముస్లిం ముదక నడవలేని వాళ్ళు, ఆ తర్వాత కార్లో ట్యాక్సీల్లో వచ్చేవాళ్ళు ఉంటారు. అరదుగా కుటుంబాలతో సహా వచ్చేవాళ్ళు కనిపిస్తూ ఉంటారు. అదే మన ఇండియన్స్ వెళ్ళి కుటుంబాలతో సహా వెళితే, నాకు కొంతమంది చెప్తుంటారు ఎప్పుడైనా నేను బయటికి వెళ్ళినప్పుడు, బ్రదర్ మన నా తెలుగు చర్చ్ ఇక్కడ లేదని పలానా ఇంగ్లీష్ చర్చ్కి వెళ్ళాను, వాళ్ళు ఎంత ప్రేమిస్తున్నారు బ్రదర్, ఎందుకు ప్రేమిస్తున్నారు అని అంటే ఒకటే సెంటెన్స్ చెప్తారంట, వీ లవ్ టు సీ యూ కమింగ్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్ విత్ ఎ ఫ్యామిలీ ఆన్ ద లార్డ్స్ డే టు వర్షిప్ హిమ్ ట్రూత్ అండ్ స్పిరిట్. ఆత్మతో సత్యముతో దేవుని సన్నిధ్యంలోనికి కుటుంబంగా వచ్చి మీరు ఆరాధించేది మేము చూసి సంతోషిస్తూ ఉన్నాం. God is on the lookout for such families. కుటుంబాలుగా తల్లిదండ్రులు, పిల్లలు దేవుని మందిరానికి పరుగులు తీస్తూ యెరూషలేమా మా పాదములు నీ గుమ్మం దగ్గర నిలబడ్డాయని చెప్పగలిగే వాళ్ళు ఉంటే ఎంతో బాగుండు. ఇప్పుడు ఎట్లుందంటే భర్త ఒక టైంలో వస్తాడు, భార్య ఒక టైంలో వస్తాడు, కొడుకు ఒక టైంలో వస్తాడు, కూతురు ఒక టైంలో వస్తుంది. వస్తే రాకపోతే అది కూడా లేదు. ఏం చేయాలి బ్రదర్? మరి ప్రార్థన చేస్తున్నాము,
అబ్రహాం ఇంకా యెహోవా సన్నిధిలో ప్రార్థన చేయించుండెను. యెహోవా సన్నిధిలో ఉన్నంత దాకా సొదొమ గొమొర్రాకు భద్రత కాపుదల ఉంది. యెహోవా సన్నిధి లేకపోతే ఇంకా భద్రత కాపుదల లేదు. కనుక ఇప్పటిదాకా మనం 3 చూచిన, మొదటిది బిల్డ్స్ ద వూండ్స్, గాయాలు కడతాడు. రెండోది బిల్డ్స్ ద వాల్స్, గోడలు కడతాడు. మూడవది బిల్డ్స్ ద హౌసెస్, ఆయన ఇంటిని కడుతున్నాడు. మధ్యాహ్నము ఆ శిలువ దగ్గరికి వచ్చి మనల్ని మనమే ప్రభువుకు అప్పగించుకోవటానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు ఒక్కరిని ఇద్దరిని చేసినాడు, ఇద్దరిని ముగ్గురు చేసినాడు, ముగ్గురు నలుగురిని చేసినాడు. దేవుని యొక్క ఆశీర్వాదమే ఇది. లేకపోతే ఇది నాను మనం ఎక్కడ ఉండాలి. ఒక చిన్న కథ చెప్పి నేను ముగించిన. అదొక ఊరు. ఆ ఊరికి ఒక పెద్ద దేశాన్ని ఒక రాజు పరిపాలన చేస్తున్నాడు. రాజు ప్రతిరోజు మారవేషంలో దేశంలో ప్రజలు ఎలాగున్నారో చూడటానికి బయటికి వెళ్ళడం ఆనవాయితీ. ఓ దినాన అలాగ వీధుల్లో బయటికి వెళ్తుంటే ఉదయకాలం ఇంకా మంచు కురుస్తూనే ఉంది. ఆయనకి ఇంకా తెల్లగా అటు ఇటు మసకగా కనిపిస్తుంది వీధులు. ఒక స్థలానికి వెళ్ళాడు. అక్కడ ఒక భిక్షం వెతుక్కునేవాడు ఉన్నాడు. చినిగిపోయిన గుడ్డలు, చినిగిపోయిన చెప్పులు, అలాగే ఒక పాత్ర భిక్షం అడుక్కునేది. అయ్యా భిక్షం వేయండి అన్నాడు. నువ్వు ఇక్కడే ఉంటావు అంటే ఉంటాను అన్నాడు. సరే రాజు వెళ్ళిపోయాడు. ఊరంతా తిరగలిగిందంతా తిరిగాడు. తిరిగి ఉదయకాలం దాదాపు 9 ఆ ప్రాంతంలో అంతఃపురానికి వెళుతూ అదే మార్గం దగ్గరికి వచ్చినాడు. ఆ భిక్షగాడు అక్కడే కనిపించినాడు. అయ్యా భిక్షం వేయండి అన్నాడు. నేను వెళ్ళేటప్పుడు నువ్వే నన్ను భిక్షం అడిగింది అని. అవునండి నేనే మిమ్మల్ని భిక్షం అడిగింది. మరి భిక్షం వేయొచ్చు కదా అంటే భిక్షం వేయను నాతో పాటు వచ్చేయి అన్నాడు. ఆయనతో పాటు ఎలాగ పోవాలో ఎక్కడికి వెళ్ళాలో ఎవరూ తెలియదు. కానీ భిక్షగాడు ఆయన ఏదో చెప్పాడు కదా పెద్ద ఆయన వెంబడించినాడు. ఆయన అలాగ వెళుతూ ఉంటే అంతఃపురం వచ్చింది. అంతఃపురం సెక్యూరిటీ అంతా గేట్లు ఓపెన్ చేసినారు. ఆ రాజు అని తెలియదు కదా, ఆయన లోపలికి వెళ్ళాడు. ఆయనతో పాటు ఈ భిక్షగాడు వెళ్తుంటే సెక్యూరిటీ ఆపినారు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఆయన ముందు పోయారు రమ్మన్నాడండి. రమ్మన్నాడా? రాజుగారి దగ్గరికి వచ్చినారు. చిత్త మహాప్రభు వెనక వచ్చేవారిని మీరు ఆజ్ఞాపించినారా? ఎస్ ఆజ్ఞాపించినారు. పంపించండి లోపలికి. ప్రవేశింపజేసినారు. అలాగ లోపలికి వెళ్తున్నారు. ఫస్ట్ ఎంట్రన్స్ అయిపోతే అన్ని కదా, మనం ట్రాఫిక్లో ఉంటాం. మొదట గ్రీన్ పడిందంటే వరుస గ్రీనే పడుతుంది. ఇంకా మొదట రెడ్ పడితే చివరి దాకా రెడ్డే పడుతుంది. నేను గ్రీన్ పడింది. అలాగ లోపలికి వెళ్ళాడు. రాజు అంతఃపురంలో దగ్గర కూర్చోబెట్టాడు. రాజు వెళ్ళి ఫ్రెష్ అయ్యి స్నానం చేసి అంతా రెడీగా వచ్చినాడు రాజవస్త్రాలతో. ఈ భిక్షగాడు చూసి భయపడి బెంబెలెత్తిపోయినాడు. ఈయన రాజు నాకు తెలియదు, లేకపోయింటే భిక్ష వద్దు ఏమొద్దు, వీళ్ళుపోయింటి ఏదో బతకదేవుడా అని బతుకుతుంటేనే ఇప్పుడేంటి నా ప్రాణం ఈయన చేతిలో పడిపోయింది. ఎట్లాంటి పొరపాటు చేసినాను జీవితంలో. ఉదయాన్నే పొరపాటు చేసినాను. ఉదయం ఏంటి చేసేదే పొరపాట్లు అనుకో. ఇంకేం చేస్తాంలే, సస్తి బతికితే భిక్షముతో ఈ రోజుకి ఆఖరి కథ సమాప్తం, పరిసమాప్తం అని అనుకున్నాడు. అప్పుడు రాజు చెప్పాడు, వీడిని తీసుకుని వెళ్ళి ఒక మంచి గదిలో స్నానం చేయించి వస్త్రాలు వేయించి మళ్ళీ తీసుకుని రండి అన్నాడు. ఈయన వెళ్ళి మంచి గదిలో ప్రవేశపెట్టినారు. స్నానం చేస్తున్నాడు. డవ్ శాంప షవర్ టవాల్ అన్నీ చేస్తున్నాయి. తెల్లగా గుర్తొచ్చింది, మామూలుగా బలిచ్చేటప్పుడు దేన్నైనా బాగా స్నానం చేయాలి. మీకు తెలుసు కదా, చాలా మంది క్రైస్తవేతర కుటుంబం నుండి వచ్చిన వాళ్ళు ఉంటారు. బయట దారిలో తిరిగే దున్నపోతును కూడా బాగా స్నానం చేయిస్తారు. కోడిని కూడా నీళ్లు పోస్తారు. దానికి బాగా ఇంకేంటంటే లాస్ట్ నీకు ఇది పూజ, ఆఖరి పూజ కనుక అనుకున్నాడు. ఇది నాకు ఆఖరి పూజ ఏమో, అందుకే స్నానం చేయిస్తాడు. ఏనాడు స్నానం ఎరగని ఇంత బాగా, ఇప్పుడు స్నానం. ఏనాడు డవ్ సూపు డవ్ షాంపూ తెలియదు. ఇప్పుడు అన్నీ ఎంత లోపల మాత్రం రావాను. బయటికేమో పావురం, లోపలేమో కాకి అని అనుకున్నాడు. స్నానం చేసి బంటల్లో తీసుకొని రాజు దగ్గర ప్రవేశపెట్టి దారిలో వెళుతుంటే ఏం అడిగావు? భిక్షం. మరి భిక్షం ఎలా ఇప్పుడు ఇక్కడ ఉంటావా? రాజుతో మనం ఫ్రీడమ్గా చెప్పడానికి లేదు. భిక్షం ఏంటి వెళ్ళిపోతా, పంపేయండి వెళ్తా అట్లా చెప్పడానికి లేదు. రాజుకి ఏమని చెప్పాలి ఎప్పుడు? చిత్తం మహాప్రభు. అందుకే అబ్రహాం లాంగ్వేజ్ ఇది. అబ్రహామా, ఏం ప్రభు రమ్మంటావా?
మనమైతే బహుశా అలాగంటాం. అబ్రహాం అలాగా, చిత్తం ప్రభు. మోషే, చిత్తం ప్రభు. దావీదు, చిత్తం ప్రభు. మనల్ని పిలిచిన బేతనీయా, ప్రభా సంత తర్వాత వస్తుందిలే. చాలా పనులు ఉన్నాయి మధ్య, సంత రోజే పిలుస్తున్నావేంటి నువ్వు? భక్తులకి మనకుండే తేడా గమనించినారా? కనుక ఈ యవనస్తుడు ఎలాగన్నాడు, ఆయనతో భిక్షగాడు అలాగన్నాడు, చిత్తం మహాప్రభు. సరే, నువ్వు ఇప్పటి నుండి భిక్ష అడుక్కోవద్దు, నా సంస్థానములోనే ఆర్థిక మంత్రి, నా సంస్థాన ఖజానానికి నీవే అధిపతి. ఎవడక్కడ? చిత్తం మహాప్రభు. సైనికుడు లోపలికి ప్రవేశించిన ఖజానా తాళపు చెవులు ఈ వ్యక్తి చేతిలో పెట్టండి. ఖజానా తాళపు చెవులు తీసుకున్నాడు. ఖజానా ఎక్కడుందో తెలియదు, ఎంత ఉందో తెలియదు, లెక్కించడం మాత్రం వచ్చు, ఎందుకంటే మనం ప్రొఫెషనల్ లెక్క పెట్టేవాడు కదా. కనుక వెళ్ళాడు, ఖజానా చూసినాడు, కళ్ళు బయటలు కమ్మినాయి. ఎప్పుడు చిల్లర చూసేవాడు నోట్లు చూసేటప్పటికే ఆశ్చర్యం కలిగింది. ఏం చేయబోతున్నాడు ఏమో, భయంతో వణుకుతో మొత్తానికి ఆ ఖజానా భద్రపరిచేది అలవాటు చేస్తున్నాడు. రోజులు, వారాలు, నెలలు గడిచిపోయినాయి. రాజు అప్పుడు పిలిచి అడుగుతున్నాడు, ఎట్లుంది ఖజానా, ఉద్యోగము, బాధ్యతలు, ఆదాయము, ఖర్చులు అన్ని ఎట్లున్నాయంటే అన్నీ బాగున్నాయి. మనోడు బాగా మెయింటైన్ చేస్తుంటారు కదా, స్పేర్స్గా ఖర్చు పెడుతుంటారు, బాగా చూసి ఖర్చు పెడుతున్నాడు. ఇక జీవితం చాలా బాగా జరిగిపోతుంది. తెలుగులో ఎప్పుడో ఒక సామెత ఉంటుంది కదా, ఒక్క రోజులోనే బండ్లు ఓడలు అయితే అన్నట్టుగా ఆయన అంటే పడనోళ్ళు ఉంటారు కదా పక్కన ఇరుగు పొరుగు, వాళ్ళ రాజుకు వచ్చి ఏం చెప్పినారు, మహాప్రభు చెప్పండి ఏంటి, మీరు మొన్న ఒకరిని భిక్షగాన్ని తీసుకుని వచ్చి స్నానం చేయించి ఆర్థిక మంత్రి చేసి ఖజానా మీద అధికారి తాళపు చెవులు, ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? చెప్పండి. ఏం లేదండి, వాడు ఖజానా అంతా చూడడమే కాకుండా మిమ్మల్ని చంపి రాజ్యాన్ని వశపరుచుకోవాలని పన్నాగం పన్నుతున్నాడు. రాజుకి చంపుతాడంటేనే శరాఘాతం, భయం. ఎందుకంటే వాళ్ళ రాజుల ప్రాణాల గురి అరిచేతిలో పెట్టుకున్నాడు. ఎవడెప్పుడు చంపుతాడో తెలియదు. భార్య అయినా చంపొచ్చు, కొడుకైనా చంపొచ్చు, కూతురైనా చంపొచ్చు, పక్కన ఏమైనా చంపొచ్చు, ఎవరైనా చంపొచ్చు. అది రాజుల డైనాసిటీలో ఒక పార్ట్, లైఫ్లో ఒక పార్ట్. కనుక చంపుతాడనేలోకి చాలా బాధేసి, నిజమా భిక్షగాన్ని నేను తీసుకుని వచ్చి ఆర్థిక మంత్రి చేసి ఇంత గొప్పవాన్ని చేస్తే నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడా? మీకు ఎలాగ తెలుసు అంటే, రోజు ఆయన ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాడు, బీరో అల్మారా తెరుస్తున్నాడు, దాంట్లో చూస్తున్నాడు, దాంట్లో కత్తి, కటారము, అది ఇది అన్ని పెట్టేస్తున్నాడు, బాంబులు కూడా పెట్టినట్టున్నాడు. అందుకే రోజు చూసేస్తున్నాడు. బహుశా రెక్కి చేస్తున్నాడేమో అని మాకు అనిపిస్తుంది, ట్రయల్ చేస్తున్నాడేమో అని మాకు అనిపిస్తుంది. రాజు ఉగ్రుడైపోయాడు. మీకు తెలుసు కదా రాజాగ్రహము నెబుకద్నెజర్కి ఎలాగొచ్చింది, అలాగే హేరోదుకి ఎలాగొచ్చింది. మత్తయి సువార్తలో హేరోదు అంటాడు కదా, ఆ జ్ఞానులు తన మోసపుచ్చరని ఆగ్రహించి ఆగ్రహోద్దుడైపోయాడు. పిలిచినాడు, ప్రవేశపెట్టినాడు. ఆర్థిక మంత్రి, చిత్తం మహాప్రభు, నీకు మానశిక్ష విధించాలనుకుంటున్నా. హతసుడయ్యాడు, షాక్. నాకెందుకు మానశిక్ష? నువ్వు చేసే పని సరిగా లేదు. ఏంటి, ఏం తప్పు చేసి నన్ను చంపటానికి నువ్వు కుట్ర చేస్తున్నావు, రెక్కి చేస్తున్నావు అని విన్నాను. రాజు చిరంజీవి, బైబిల్ భాష, రాజు చిరంజీవి ఎగనగాక నేను నీ దృష్టికి నేరం చేసిన వాడను కాను కదా. పక్కన ఉన్న వాళ్ళంతా నువ్వు అలాగే చేస్తున్నావు అని చెప్పారు. రాజా, నేను నీకు నమ్మకమైన నీ ఒప్పు తినే పరిచారకండి, నేను మీకు నేరం చేయటం అసంభవం. నేను మీ దృష్టికి నేరం చేసిన నాడే అది రెండంతలుగా నా మీదకు వచ్చునగాక. రాజు అన్నాడు, మరి రోజు లోపలికి వెళ్ళి ఏదో బీరువా తెలిసి చూస్తున్నావు అంటనే, చూస్తున్నాను మహాప్రభు. ఏంటది? మీకు చెప్పకూడదు రాజా. రాజుకు అనుమానం బలపడింది. అందుకనే ఆ రూమ్ తాళపు చెవులు, ఆఫీస్ తాళపు చెవులు ఇవ్వు. రాజా దయచేసి మీరు ఏమైనా అడగండి, నా ప్రాణమైనా అడగండి, తాళపు చెవులు మీకు ఇయ్యను. రాజుకు అనుమానం ఇంకా బలపడింది. ఇస్తావా చస్తావా? సైనికులారా, చిత్తం మహాప్రభు, వారితో తాళాలు తీసుకోండి. తాళాలు తీసుకున్నారు, వెళ్ళి తలుపులు తీసినారు, అన్ని చూసినారు, ఒక్క చిన్న కత్తి బ్లేడ్ కూడా కనిపించలేదు. ఆఫీస్ అంతా ఎతికినారు, అకౌంట్లన్నీ చెక్ చేసినారు, అన్నీ బాగున్నాయి. రాజు పనివారు ఆయన దగ్గరికి వచ్చినారు. నువ్వు నన్ను చంపటానికి రెక్క చేస్తున్నావు అని విన్నాను, కానీ అలాంటి వస్తువులు నీ ఆఫీసులో ఏం కనిపించలేదు, తాళపు చెవులు ఎందుకు ఇవ్వలేదు, నువ్వు రోజు పోయి చూసేదేంటి? అప్పుడు ఈ భిక్షగాడు ఇలాగన్నాడు, రాజు చిరంజీవి అగనగాక, రాజా
నీవు నన్ను పిలిచిన దినాన నా దుస్థితి ఏమో నాకు తెలియజేయట కొరకే ఒక చిన్న షోకేస్ లాంటిది నా బీరువాలో అమర్చుకున్నాను. నేను వచ్చి చూడొచ్చా రాజా? మీరు చూడకుందురుగాక. లేదా నేను చూస్తా. రాజు మాట విన్నాడు. భిక్షగాడు తీసుకెళ్ళాడు, అల్మరా తెచ్చినాడు, చూపించినాడు. రాజు షాక్ అయ్యాడు. ఏంటిది? ఇది చినిగిపోయిన నా చొక్కా హ్యాంగర్కి వేసాను. మీరు నన్ను పిలిచిన రోజు ఈ చొక్కా చినిగిపోయింది, మురికితో ఉంది, కంపుతో ఉంది. ఇది ఇక్కడ ఎలాడుతుంది. నా టవల్ చినిగిపోయింది, మురికితో ఉంది. ఈ టవల్కి ఒక హ్యాంగర్ వేసినాను. నా నిక్కరు, నా లుంగి చినిగిపోయి కంపు వేలాడదీయబడింది, అదొక హ్యాంగర్కి వేలాడదీసినాను. చివరికి నా చెప్పులు చినిగిపోయి తెగిపోయి రంగులు మారింటే అవి కూడా ఒక హ్యాంగర్కి తగిలించినాను. చివరికి నేను భిక్షాందేహి అని అడుక్కునే పాత్ర బూజు బట్టి, కంపు బట్టి, మైలు పట్టిపోతుంటే అది కూడా హ్యాంగర్కి తగిలించినాను. ఎందుకు ఇలాగ చేశావు రాజా? నువ్వు నన్ను పిలిచిన పిలుపు నేను మర్చిపోకూడదని ప్రతిరోజు ఈ బీరువా దగ్గరికి వచ్చి నన్ను నేను చూసుకుంటున్నాను. నీకు హాని కలగట దూరమవునగాక. ఇదే అపనమ్మకమైతే నా ప్రాణాన్ని మీరు తీయవచ్చు. రాజు కళ్ళల్లో నీళ్లు సుడలు తిరిగినాయి. ఎవడక్కడ? చిత్తం మహాప్రభు అని బయలుదేరి వచ్చినారు. ఎవరైతే నేరం మోపినారో వారందరినీ పిలిచి ఖడ్గమ చేత హతము చేయించినాడు. ఇప్పుడు ఈ ప్రధానమంత్రిని మన్నించండి, ఆర్థిక మంత్రిని రాజు తర్వాత ప్రధానమంత్రిగా నియమించిన. నా తర్వాత నీవే రాజు, నీవే రాజు, నీవే రాజు. నా ఇంటిలో జరిగే తప్ప దేశమంతటా నీ ఆజ్ఞ లేకుండా ఏమీ జరగకూడదు. అప్పుడు ఈ భిక్షగాడు కాదు, ఇప్పుడు ప్రధానమంత్రి. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడని కాదు కదా. అప్పుడు రాజు మహాసమాజాన్ని సమావేశపరిచి చెప్పిన సంగతి ఏమనగా, ఈ ప్రధానమంత్రిని నేను భిక్షం ఎత్తుకునేటప్పుడు దారిలో కలిశాను. నేను పిలిచిన తర్వాత సిద్ధం చేసి ఇక్కడ ఉద్యోగం ఇచ్చిన తర్వాత అంతా ఇంత గొప్పవాడయ్యాడు. ఆ సేపర్లు నాకు ఈ భిక్షగాడు కీడు చేస్తున్నారని నాకు చెప్పినారు. నేను అనుమానపడ్డాను. వెళ్ళి చూశాను. నా కళ్ళు బయర్లు గమ్మినాయి, కళ్ళల్లో నీళ్లు సుడుల వలె తిరిగినాయి. ఏంటా అని చూస్తుంటే తన పిలిచిన పిలుపు దినాన్ని, స్థితిని మరిచిపోకూడదని ఆ పాత పేత వస్త్రాలు బీరువా పెట్టుకొని ఉన్నాడు. దిస్ ఈజ్ మై కాల్, దిస్ ఈజ్ మై లైఫ్, దిస్ ఈజ్ మై స్టోరీ, దిస్ ఈజ్ మై సాంగ్, దిస్ ఈజ్ మై స్టోరీ. ఇదే నా జీవితం, ఇదే నా కథ, ఇదే నా అనుభవం. కథ కట్ చేస్తామా? మనం కూడా ఆత్మీయంగా దివాళా తీసి దిక్కుమాలి నిరీక్షణ లేకుండా అటు ఇటు తిరుగుతున్నప్పుడు యేసు ప్రభు యొక్క పిలుపు మన దగ్గరికి వచ్చింది. ఫాలో మీ, నన్ను వెంబడించలే. ఈ ఊరికి ఒక్కడిగా వచ్చినా, నిక్కడితో వచ్చినా, లింగితో వచ్చినా, తిరిగిపోయిన డ్రెస్తో వచ్చినా, బాటా చెప్పులతో వచ్చినావో, ఒకరిద్దరయ్యారు, ఇద్దరు ముగ్గురయ్యారు, ముగ్గురు నలుగురయ్యారు. కుటుంబము ఇంతకుముందు పాకలో ఉన్న ఇప్పుడు బిల్డింగ్లు వచ్చినాయి. కింద అంతస్తు, పై అంతస్తు, పక్కన అంతస్తు. ఒక్కడే వచ్చినప్పుడు నడిచి వచ్చినావు, తర్వాత సైకిల్ కొన్నావు, ఇప్పుడు కారు వచ్చింది. ఏకాకిగా వచ్చినావు, ఇప్పుడు నీవు ఈ లోకాన్ని విడిచిపోతే నీ మీద పడి ఏడ్చేవాళ్ళు నీకు దేవుడు ఇచ్చినాడు. ఇప్పుడు సైతాన్ ఏం చెప్తున్నాడంటే, ఈయన పిలుపుకు తగినట్లుగా జీవించట్లేదు. యేసు ప్రభు మనల గురించి ఏం సాక్ష్యం ఇవ్వాలని కోరుతున్నాడంటే, నా పిలుపుకు తగినట్లుగా మీరు జీవిస్తున్నారు. నేను మిమ్మల్ని పిలిచినాను. ఈ రాజు అయితే భిక్షగాన్ని ప్రధానమంత్రిగా చేయటానికి పిలిచినాడు. రాసులకు రాసు, ప్రభులకు ప్రభు యేసుక్రీస్తు నీచులైన మనల్ని ప్రధానమంత్రులు మాత్రమే కాదు, ఆయనతో కూడా కూర్చుండబెట్టట కొరకాయి ఆహ్వానించిన. ఈ లోక రాజ్యాలు గతిస్తాయి, ఆయన రాజ్యం నిశ్చలమైనది, అంతము లేనిది, సదాకాలం ఉండేది, దైవికమైనది, పరిశుద్ధమైనది, సొలొమోనును మించిన రాజ్యం, దావీదును మించిన రాజ్యం, శాశ్వత రాజ్యం, మహిమా రాజ్యం, పరలోక రాజ్యం, నిత్యముండే రాజ్యం,
సదాకాలం ఉండే రాజ్యం, లయము కాని రాజ్యం, అంతము లేని రాజ్యం, మహిమా రాజ్యం, ఏకైక రాజు పరిపాలించే రాజ్యం, పాపము లేని రాజ్యం, పరిశుద్ధమైన రాజ్యం, పుణ్య రాజ్యం, ఆధ్యాత్మికమైన రాజ్యం, దైవికమైన రాజ్యం, వేదన, కృంగుదల, అవమానం, నిట్టూర్పు, నింద, గాయాలు లేని రాజ్యం, పరలోక రాజ్యం. దాని కొరక యేసు పాపులమైన పడి చెడిపోయిన మనల్ని పిలిచినాడు. ఇప్పుడు ముగించక మన ప్రశ్న ఏంటంటే, ఆ పిలుపుకు తగ్గట్టుకు జీవించకుండా పడిపోయి, దూరం అయిపోయి, గోడలు పడిపోయినాయి, ఇల్లు పడిపోయింది, గాయాలు ఎక్కువైపోయినాయి, ఏం చేయాలో దిక్కుది లేక ఇక్కడికి వచ్చిన యేసు ప్రభు సెలవిస్తున్నాడు, నేను మిమ్మల్ని కట్టుతాను. ఐ విల్ బిల్డ్ యూ. వస్తారా? దావీదు గొర్రెల దొడ్లో నుండి తీసుకొని వచ్చినాడు. నేను అనుకుంటా గొర్రెను కూడా ఆయన దావీదు పెట్టుకొని ఉన్నాడు ప్రతిరోజు చూసుకోవటానికి. దిస్ ఈస్ మై కాల్, దిస్ ఈస్ మై హంబుల్ బిగినింగ్. ఇక్కడి నుండి నేను వచ్చిన, ఈ గొర్రెల దొడ్లో నుండి వచ్చిన, గొర్రెల దగ్గర నుండి వచ్చిన, గొర్రెల స్వరంలో నుండి వచ్చిన, ఇప్పుడు యెహోవా స్వరం వినే స్థానంలోనికి వచ్చిన. దిస్ ఎ ఫినామినల్ ట్రాన్స్ఫర్మేషన్, అస్ట్రనామికల్ చేంజ్. యేసు మాత్రమే మార్చేయగలడు, మార్చగలడు. ఈ మధ్యాహ్నం అలాంటి అనుభవం నాకు కూడా కావాలని కోరితే ప్రభు మనల్ని వ్యక్తిగతంగా, కుటుంబముగా కట్టాలని కోరుతున్నాడు. ఆయన ద్వారా కట్టబడ్డం ఇష్టమేనా? కట్టబడితే ఆయన వాడుకోవాలని కోరుతున్నాడు. వాడబడితే వచ్చే తరం నీదే. రాబో దినాల్లో సంఘము బాధ్యత, సేవకులు, పరిచారకులు, దేవుని సేవించే దైవ సేవకులు, ఆయన వాక్యాన్ని ప్రకటించే పిట్టల్లాంటి వాళ్ళు, ఆయన వాక్యాన్ని మోసుకుని వెళ్ళే పావురాలు లాంటి వాళ్ళు, ఆయన కొరకు సాక్షులుగా జీవించే సింహం లాంటి వాళ్ళు, ఆయన కొరకు ఆశ కలిగి పరిగెత్తే దుప్పు లాంటి వాళ్ళు, ఆయన కొరకు అంతరిక్షంలోనికి ఎగిరిపోయే పక్షిరాజు లాంటి వాళ్ళు నిడదవోలు పరిసర ప్రాంతాల్లో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలాంటి వాళ్ళు ఇక్కడ లేరా? అలాంటి వాళ్ళు ఇక్కడ లేరా? ప్రభువా, రాబో తరం కొరకు నేనున్నాను, నన్ను వాడుకో, నన్ను సిద్ధం చేయి, నన్ను వినియోగించుకో, నన్ను కరుణించు, నన్ను కట్టు, నన్ను బాగు చేయి, నన్ను కూడా నీ పరిచర్య కొరకే సాక్షిగా వాడుకో. కళ్ళు మూసుకోండి, మోకరించండి, ప్రార్థన చేస్తాం.